బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీనగర్లోని వారి నివాసంలో పారిశుధ్య కార్మికులచే కేక్ కట్ చేయించి వారిని సత్కరించారు. పారిశుధ్య కార్మికులకు చీరలు, స్వీట్ అందజేశారు. కొట్టాలు గ్రామానికి చెందిన గ్రామస్తులు పుట్టా దంపతులను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. నేడు వారు చేస్తున్న సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరలు, స్వీట్లు అందజేయడం సంతృప్తిగా ఉందన్నారు. పారిశుధ్య కార్మికులు ఎండనక వాననక నిత్యం ప్రజల సేవ కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారని వారి సేవలను కొనియాడారు. అటువంటి కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. పారిశుధ్య కార్మికులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొట్టాలు గ్రామ ఉప సర్పంచ్ సందాని, సభ్యుడు అహ్మద్ బాషా, గ్రామస్తులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మేము మా భార్య భర్త ఇద్దరం కూడా మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి
మున్సిపాలిటీ సిబ్బందిని పిలిపించుకొని వాళ్ళకి సన్మానించి మాకు దోచిన సహాయం వాళ్ళకి చేయాలనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో, అలాగే మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనలతో మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఇది మూడోసారి ఈ ఏర్పాట్లు చేయడం. ఇక్కడ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బంది ఏకోజామున లేచి సైలానక ఎండనక చీకట్లో వాళ్ళ పడే కష్టం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ మనకి తృప్తి ఉండదు. అందువల్ల ఏదో చిరు కానుకలుగా ఈరోజు మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి బేద రవిచంద్ర గారికి, నా సోదర సమానులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి, బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారికి, టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు గారికి, ఏటూరు శివరామన్నకి, దొడ్ల విజయలక్ష్మ గారికి, అలాగే బుచ్చిరెడ్డిపాళెంలో నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నాకు అత్యంత మిత్రుడు, ప్రాణ స్నేహితుడైనటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి కూడా, వీళ్ళందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా బాగుండాలని, అలాగే ఈ మధ్యకాలంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మొగుళ్ళూరు శాషయ్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను బుచ్చిరెడ్డిపాళెం మా స్వగ్రామనందు గృహమునందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, నాకు ఎప్పుడు అన్ని వేళలా నన్ను అనుసరించి నాకు ప్రాణమిత్రులైనటువంటి నా పత్రికా విలేకరులందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మన ప్రశాంతమ్మ చొరవతో రాత్రి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మేము రావడం జరిగింది. ఈరోజు మాకు ఇద్దరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరికి కూడా ఆ స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.